దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. సో అందుకే మరొకసారి చెప్తున్నాను, మనలో ఏముండాలి? మంచి ఓపెన్ హార్ట్. ఏముండాలి? ఓపెన్ హార్ట్. తగ్గించుకోవాలి. ఇక్కడ ఏమవ్వాలి? ఇక్కడ అదే గత చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఏం చేయాలి? ఇక్కడ మన హావభావాల్ని, మన అహంభావాల్ని, మన యొక్క కోరికల్ని, మన ఆలోచనల్ని నేలమట్టం చేయాలి. ఇక్కడ చేసి మనము చితికిపోతేనే మనం ఆత్మీయ జీవితంలో ఎదగగలం. సరే, ఓకే. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మొదట గుణాలు ఏం చెప్పాను? నీలో పరిశుద్ధాత్మ ఉంటే ఏముండాలి? ఫస్ట్ ఏమండి? ప్రేమ. ఓకే, ప్రేమ ఉండాలి మొదటిది. రెండోది ఏంటండి? సంతోషం. మూడోది ఏంటి? ఒకరికొకరు సమాధానం పడ్డం అనమాట. రైట్. తర్వాత ఎంతైనా సాగుతూనే ఉంటుంది, అది దానికి అంతం ఉండదు. వెరీ గుడ్. తర్వాత దయాళత్వం. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ఈ యేసులో ఉన్నాయి కాబట్టి యేసు అని రాసేద్దాం. తర్వాత గుడ్, అది కూడా జీససే. తర్వాత విశ్వాసం, ఫెయిత్. తర్వాత సాత్వికం, సెల్ఫ్ కంట్రోల్. రైట్. ఎన్నమ్మా ఇవి? 9. ఇప్పుడు మనలో ఉండే మొదటిది ఏంటి తెలుసా? మనలో ఫస్ట్ ఏం లేదు తెలుసా? తగ్గింపు. ఏం లేదు? రైట్. సాగర్ నగర్లో వాళ్ళు కొన్ని చెప్పారు. ఏంటి తెలుసా? వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు. మీరు ఒక 5 చెప్పండి అంటే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు తెలుసా? ఫస్ట్ మొదటిది బూతులు మాట్లాడడం. ఏంటంట? వాళ్ళంతటి వాళ్ళే అన్నారు. ఇవన్నీ చెప్పగానే నిజమేనండి, మాలో దేవుడికి వ్యతిరేకమైనవి మేము పట్టూరు ఎక్కువ బూతులు ఎక్కువ మాట్లాడుతున్నామండి అలా అన్నారు. బూతులు. తర్వాత గొడవల్లో ఎక్కువ గయ్యాల గొడవలు అనమాట. ఎక్కువ గయ్యాల గొడవలు, అందరితో ప్రేమగా లేకపోవటం. ఏదది? గొడవలు. తర్వాత మూడోది ఏం చేస్తారు? అబద్ధాలంట. ఫస్ట్ ఏంటది? అబద్ధం. తర్వాత 4వది ఏమన్నారు? బూతులు అన్నారు, గొడవలు అన్నారు. అలవాట్లు. ఏంటది? అలవాట్లు. చొట్లు. వాళ్ళే ఉన్నది వాళ్ళే ఒప్పేసుకున్నారు. మేము కొంతమంది చొట్లు కాలుస్తున్నామండి, వాళ్ళు మానలేకపోతున్నారంట. అయితే ఇక్కడ ఎవరైనా చొట్లు కాలుతున్నారా? లేదు కదా. మనకున్న అలవాట్లు ఏంటి? టీవీ అలవాటు కాదేంటి మరి? టీవీ, పనిపాట్లు, ఉద్యోగాలు. దేవుడికన్నా ఎక్కువ ఏది ప్రేమించినా అది అలవాట్లే మనకి. తర్వాత లాస్ట్గా ఏమన్నారు? 4 వచ్చాయి కదా. 5వది దేవునితో ఎక్కువ ఉండలేకపోతున్నాం. ఏంటిది? కనెక్షన్. దేవుడితో కనెక్షన్ విత్ గాడ్. రైట్. సో ఇక్కడ ఈ సంఘంలో మనము 14-16 రోజులు అయిపోయింది. 16 రోజుల్లో ఎన్నో విషయాలు చెప్పుకున్నాం కదా. చాలా విషయాలు చెప్పుకున్నాం. అవన్నీ రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. మనం ఇప్పుడు అసలైన మాటలు మాట్లాడుకుందాం. ఓకే. ఏంటి? మొదట మనకేం లేదు? తగ్గింపు లేదు. ఈరోజు నుంచి ఏం చేద్దాం మనం? ఎవరిని చూస్తే నువ్వు తగ్గించుకుంటావు? అదే చెప్పాను, ఒక ఉదాహరణ చెప్పాను. 2 పార్టీలు గొడవలు ఆడుకుంటున్నప్పుడు మధ్యలో పెద్దరాయుడు గారు వస్తారు. చెప్పాను ఇది మీకు ఇక్కడ? ఏం చెప్పాను? 2 పార్టీలు కొట్టుకుంటున్నారు. సర్పంచ్ రచ్చబండ దగ్గర 2 గొడవలు ఆడుకుంటున్నారు. వాళ్ళు అంతవరకు తిట్టుకుంటున్నారు. నువ్విది అని అనుకుంటున్నారు. ఈ గొడవ తేల్చడానికి ఎవరు వచ్చారు? పెద్దరాయుడు గారు వచ్చారు. కండువ తిప్పుకుంటూ వచ్చి కూర్చున్నారు కుర్చీ మీద. ఈ రాయుడు గారు రాగానే ఎంతవరకు కొట్టుకున్న వాళ్ళు ఏం చేశారు? అప్పుడు సడన్గా కామ్గా అయిపోయి అంతసేపు ఈ ఒకరి మొహాలు చూసుకొని తిట్టుకున్న వాళ్ళు ఏం చేశారు? ఆయన వైపు చూసి దండం పెట్టారు. ఏం పెట్టారు? దండం పెట్టారు. నమస్కారం అయ్య గారు అన్నారు. అంతవరకు ఒకళ్ళు తగ్గింపు ఉందా? ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకున్నంతసేపు ఏం లేదు వాళ్ళకి. కానీ ఇద్దరు కలిసి మధ్యవర్తి వైపు చూసేసరికి ఏమొచ్చింది వాళ్ళు? అలాగే మనము తగ్గించుకోవడం అలవాటు చేయాలంటే నువ్వు పక్కోడి వైపు చూడకు. నువ్వు ఎవరిని చూడాలి? ఆ యేసును చూడాలి. ఆ యేసు దేవుని ప్రతిరూపం. దేవుణ్ణి చూపించడానికి యేసు వచ్చాడు.
నువ్వు యేసు లక్షణాలు కనుక నువ్వు చూడగలిగితే నువ్వేం చేస్తావు? వెంటనే ఆటోమేటిక్గా మనం తగ్గించుకోవట్లేదంటే మనుషులను చూస్తున్నాం మనం. ఓకే, మనిషిని చూసామనుకో నీకేం వస్తుంది? ఆడు గొట్టంగాడు ఇదేనా వస్తుంది మనకి? చెప్పమ్మా. నువ్వు మనిషిని నేరుగా చూసావనుకో నీ ఊరిలో, ఆడేటు కులం తక్కువడు, నువ్వు అలాగ అనుకోవు, చెప్తున్నాను ఉదాహరణ. మనిషికి వచ్చే ఆలోచన అలాగే ఉంటుందా? మనిషిని చూసి అలాగే ఉంటుంది. అదే నువ్వు యేసులోంచి చూసావు అనుకో మనిషిని, యేసు ప్రేమ నీకు అడ్డొచ్చేస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం. యేసు ప్రేమను మనిషిని మార్చేస్తుందమ్మా. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప ప్రేమ యేసు ప్రేమ. నువ్వెవరిని చూడాలి ఇప్పుడు? యేసుని చూడాలి. తర్వాత బూతులు. మేమేం బూతులు మాట్లాడుతున్నామండి? మాట్లాడట్లేదు ఎవరున్నా? బూతులు అంటే పెద్ద పెద్ద పచ్చి పచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్నది అసహ్యమైన మాటలు మాట్లాడినా అవి బూతులు. అంటే దేవుడికి, అంటే బూతులు అంటే చెడు మాటలమ్మా, లోక సంబంధమైన చెడు మాటలు, అవి బూతులు. తర్వాత గొడవలు మనలో ఉన్నాయా లేదా? చీటికి మాటికి ప్రతి ఒక్కరితో గొడవే. ఎక్కడైనా గొడవలే. అవును లేవా? చెప్పండి. ఇంట్లో కూడా ఇంకా సూపర్. గొడవ ఆడామనుకో క్రీస్తుని ఏం చూపిస్తాం మరి ఆ గొడవలని? ఈరోజు సాగర్ నగర్లోని ముసలమ్మలకి అందరికీ ఇదే గొడవల టాపిక్ చెప్పాను. రోజుకు ఒక టాపిక్ చెప్తాను అనమాట. ఒకరోజు బూతులు, ఒకరోజు అబద్ధాలు, అలా చెప్తే ఈరోజు గొడవ గురించి చెప్పాను. వాళ్ళు మాట వస్తే మా కోడలండి ఇది చేసిందండి, మా కొడుకే అండి ఇలా చేసాడండి, మా అల్లుడండి ఇలా చేసాడండి, ఎప్పుడు అవే మాటలు. ఈరోజు అన్నాను మీ కుటుంబాన్ని తేవట్లేదు మీరు అంటే వాళ్ళు మళ్ళీ ఇదే సోది వినిపిస్తున్నారు. నేను అన్నాను, నువ్వు మనిషిని ఆకర్షించుకోలేకపోతున్నావు. ఏం చేయలేకపోతున్నావు? నువ్వు మనిషిని ఆకర్షించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు తగ్గించుకోవటం లేదు. నువ్వు మనిషితో కలవలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు తగ్గించుకోవట్లేదు. ఆ మనిషి మీద నీకు ద్వేషం ఇంకా ఎందుకు ఉండిపోయింది? నువ్వు తగ్గించుకోవట్లేదు. ఇదే చెప్పాను అక్కడ ఉన్న ముసలోళ్ళకి అందరికీ. నీ కోడలతో కానీ, నీ అల్లుడితో కానీ, నీ కొడుకుతో కానీ నువ్వు ఎందుకు విభేదంగా ఉంటున్నావు తెలుసా నీకు ఆ సంగతి? ఎందుకంటే నువ్వు తగ్గించుకోవట్లేదు. వాళ్ళు అలాగే చేస్తున్నారండి, అన్యాయం చేస్తున్నారండి. వాళ్ళు అన్యాయమే చేస్తారు తల్లి. వాళ్ళు ఏం లేదు, మరి నీ బుద్ధి గడ్డి తిన్నది. నీలో ఏముంది? నీలో వాక్యం ఉండి కూడా నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు. మరి నీకు వాళ్ళకి తేడా ఏంటి? ఎంతేనా? కరెక్టేనండి. నువ్వు వాళ్ళతో తగ్గించుకో, వాళ్ళు నీ మాట వింటారు. అప్పుడు మెల్లగా మార్చు. ఈ వాక్యం చెప్పు, బుర్రకెక్కుతుంది, వస్తారు. అదే చెప్పాను ఈరోజు. అది నిజంగా వాళ్ళు చాలా ఆనందపడ్డారు. నిజమేనండి. ఇళ్లలో ఈరోజు లెక్కేశాను. సాగర్ నగర్లో 5 ముసలోళ్ళు, 5 విధవరాళ్ళు ఉన్నారు. ఈ 5 ఫ్యామిలీ లెక్క పెడితే ఇంటికి 9 మంది 8 మంది తేలారు. ఇంటికి ఎంతమంది? ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను లెక్క. 50 మంది తేలారు. ఆ 50 మందికి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు 5 వచ్చారు. అదే అన్నాను, నువ్వు ఈ రోజు నుంచి ఆ 50 మంది నీకు టార్గెట్. మీ 5 మీ ఇంటి వారిని తీసుకురావడమే మీ టార్గెట్. సో మీ ఇంటి వారిని తీసుకురావాలంటే వచ్చాడు రెడీగా ఉన్నాను దాని అంటారు. ఆడేమో అలాగ వచ్చాడు స్పీడ్గా. ఆడు ఎలా రావాలి? ఎప్పుడు వస్తాడు? నీవు ముందు ఇంటిలో ఒక మార్పు తీసుకురావాలి. నువ్వు మారాలి, నువ్వు వాళ్ళతో సాంగత్యం అవ్వాలి. అప్పుడు వారిని జయించగలవు, వారిని తీసుకురాగలవు. సో అలాగా మనం కూడా ఏం చేయలేకపోతున్నాము? గొడవలు ఆడకుండా మానలేకపోతున్నాం. చెప్పండి, ప్రేమ ఉందా మనలో? ఇక్కడ కాదు, బయట చెప్పండి. లోకంలో మనం అన్నీ సంపాదించడానికి తేనె పూసిన వెన్న మాటలు మాట్లాడతాం లేదా? అవునా కాదు? మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాలు, మనకి ఏదైనా లాభం వస్తుందనుకో, మనకి ఏదైనా అవసరం ఉందనుకో, మనకి ఏదైనా ఎవరైనా చేసి పెట్టాలనుకో, ఎలాంటి మాటలు మాట్లాడతాం? అది తీపి మాటలు. ఎందుకు? నీ అవసరం తీర్చుకోవటం కోసం. కానీ దేవుడికి కావాల్సింది నిజమైన ప్రేమ. గొడవలు లేని ప్రేమ కావాలి. నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. తర్వాత ఏంటి? నేను మాట్లాడుతున్నానండి అబద్ధం. అవునా కదా? అన్నోనాయుడికి ఫోన్ చేస్తాను, ఏమంటాను, రా ఎక్కడ ఉన్నావురా అని, ఆ పనిలో ఉన్నాను నేను. నేను చర్చిలో వెయిట్ చేస్తున్నాను రా నీ గురించి అంటాను. నేను రోజు అబద్ధం ఆడేస్తున్నాను నీటితోటి. నేను అప్పటికి ఇంకా దారిలోనే ఎంవీపీలోనే ఇంకెవరి దగ్గర ఉంటాను. కానీ ఏం చెప్తాను అడితో?
అరే చర్చిలో ఎంతసేపు రా, వెయిట్ చేయాలి, తొందరగా అంటే ఆయన తొందరగా రప్పించడం కోసం. ఇలా చిన్నదానికి కూడా నేను అబద్ధం ఆడుతున్నాను. అలాంటిది లోకంలో మనం అబద్ధం ఆడమా? చెప్పండి, ఆడుతున్నావా లేదా? నేను ఆడుతున్నాను. ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారు? చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడుతున్నాం కదా. మనం దయచేసి మొదట అది తగ్గించేసుకుందాం. ఏం తగ్గించుకుందాం? మోసం. దేవుడు నీతిమంతుడై ఉన్నప్పుడు నీలో ఆ నీతి బీజం ఉందా? అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం ఆ మాట నేను అనకూడదు కానీ ఆ మాట, మీరు దుర్బీజులు. ఏంటది? దుర్బీజులు అంటే అర్థం ఏంటి? దుర్బీజులు అంటే ఏంటో తెలుసా అర్థం? ఇంగ్లీష్లో అయితే అది చాలా కఠినంగా ఉంటుంది. దుర్బీజులు అంటే దాని అర్థం అంటే అర్థం ఏంటో తెలుసా? నానా సంకర జాతి వెధవా అని అర్థం. అంటే నీలో నీ సొంత తండ్రి బీజము లేదు అని అర్థం. దాని అర్థం మన తండ్రి ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? నీతిమంతుడా కదా. మరి మనలో ఏముండాలి? ఆయన బీజం ఉండాలి. అంటే ఆయన బీజం లేదంటే మనం ఏంటి? దుర్బీజమా కాదా? అదే అన్నాడు, మీరు మీ తండ్రి బిడ్డలు అని యేసు ఒకనాడు మనుషులతో అన్నాడు. మీ తండ్రి ఎవరో తెలుసా? ఈ లోక సంబంధమైన సాతాను, వాడు మీ తండ్రి అని అన్నారు యేసుక్రీస్తు. సో మనలో ఎవరి బీజం ఉండాలి? ఎవరి లక్షణాలు ఉండాలి? ఇప్పుడు చూడండి, ఏ తండ్రి అయినా బిడ్డకి తండ్రి లక్షణాలు వస్తాయి రావా? తండ్రికి కానీ తల్లికి కానీ ఇద్దరిలో ఎవరో ఒక లక్షణాలు వస్తాయి. ఇప్పుడు మనమందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, మరి క్రీస్తు చూపించిన ఆ లక్షణాలు లేవంటే మన అర్థం ఏంటి? మనం దుర్బీజులం అయిపోతున్నాం. సో జాగ్రత్తగా గమనించండి. ఏముండకూడదు మనలో? మోసం, ఫస్ట్ అబద్ధం, తేనె పూసిన వెన్న మాటలు వద్దు. ఏముండాలి? నిజాయితీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. రైట్. దాని తర్వాత ఏంటమ్మా? అలవాట్లు. అలవాట్లు అంటే తెలుసు కదా. ఏంటంటే అలవాట్లు చెప్పండి రా. టీవీ, అరుగులు. ఓబా, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకోటి చెప్పనా నేను, ఈ అరుగు మీద కూర్చున్న వాళ్ళకన్నా టీవీ చూడండి, ఇంకా వరస్ట్ కేసు ఒకటి చెప్తాను. అరుగు మీద కూర్చున్న వాళ్ళకన్నా ఇంకా వరస్ట్ కేసు. అరుగు మీద కూర్చుంటే నలుగురే. అరుగు మీద కూర్చుంటే నలుగురు ఆడోలే. ఆ నలుగురు ఆడోళ్ళ దగ్గర ఓన్లీ 4 వీధుల సంగతిలో ఉంటాయి. కానీ నువ్వు టీవీ ముందు కూర్చుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 40 రాష్ట్రాలు 40 ఆడోళ్ళు నీ దగ్గర ఉంటారు టీవీలో. అమ్మ చెక్కలు, అమ్మలక్కలు, టీవీ నిండా అమ్మలక్కలే. ఒక్కొక్కరితో డ్యాన్సులు వేస్తుంటే నా కోపం వస్తుంది చూడు. వాళ్ళ ఆయనలో చరిచిరాయల్ని చేతకాని ఎదవలు టీవీలకు పంపించి డ్యాన్సులు ఏం చేస్తారు ఆడవాళ్ళు చేత. నిజంగా చెప్తున్నానండి. ఆడెవడో కానీ ఆయన తీసుకు గోపమే కొడియాలనిపిస్తుంది నాకు. భార్యని టీవీకి పంపించి డ్యాన్సులు వేయిస్తావా? నగల గీగల ముస్తాబు చేయించి డ్యాన్సులు వేయండి, మీరు వెళ్ళి దున్నపోతుల్లో ఉన్నారు ఇంట్లో ఊరిపోయి వెళ్ళి డ్యాన్సులు వేయండి. ఒక్కొక్కరితో దెమ్మచెక్కలా ఉంటుంది ఆ టీవీలోకి వచ్చేది. కోపం వస్తుందండి నాకు చాలా. అదే చెప్తున్నాను. అవే అలవాట్లు, అవే చూస్తున్నావు నువ్వు. ఏం చూస్తున్నావు నువ్వు? చూడలేదు ఎవరు? నేను కూడా చూస్తున్నానంటే అర్థం ఏంటి? నేను కూడా అవి కావాలని చూస్తుంటాను. ఎందుకు తెలుసా? చెప్పడానికి, ఇలాంటి చెప్పడానికి. నేను చూస్తున్నాను చేతులు. ఎవరు చూస్తున్నారు? చూడలేదు ఏంటి ఎవరు? సో మనలో ఏముండకూడదు? అలవాటు. జంక్షన్ దగ్గర కూర్చోటాలు, 4 కబుర్లు ఆడ్డాలు, ఇది దీని గురించి దాని గురించి. ఇంకా అలవాట్లు, తిండి అలవాటు, ఇంకా వ్యసనం. డబ్బులు అంటే పులైపోతారు. డబ్బులు ఎక్కడైనా ₹10 వస్తుందా? ₹10 కోసం నువ్వు ₹10 ఖర్చు పెట్టేస్తావు. అవతలవాడిది ₹10 పోయినా పర్లేదు, ₹10 నాకు వచ్చేయాలా. అదొక అలవాటు అండి. ఇవన్నీ బలహీనతలండి. రైట్. దాని తర్వాత ఏంటమ్మా? దేవునితో కనెక్షన్. ఏం లేదు, నిన్న ఏం చెప్పాను? మనం ఏ స్థితిలో ఉన్నాం? చచ్చిన వారిమై ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నాం మనం? మన అపరాధముల చేత ఇవన్నీ ఏంటి? అపరాధములేనా? మన అపరాధముల చేత. ఎక్కడుందా రెఫరెన్స్? ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. చదవమ్మా. మీ అపరాధముల చేతను. అపరాధములు అంటే ఏంటి? ఇవన్నీ మీ అపరాధముల చేతను, పాపముల చేతను. ఇవన్నీ పాపాలే కదా. పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇవన్నీ ఎవరిలో ఉన్నారో వాళ్ళు ఎవరు? చచ్చిపోయిన శవాలు. ఈ చచ్చిపోయిన శవాలను ఏం చేస్తున్నాడు దేవుడు?
మళ్ళీ బ్రతికిస్తున్నాడు. అంటే ఏంటో తెలుసా? ఉదాహరణ చెప్తాను. మేము చనిపోవడం ఏంటండి? మేము చచ్చిపోవడం ఏంటండి? నేను నవ్వుతున్నాను, చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తాను, అలేలి అంటే అలేలి అంటున్నాను, ఆమెనంటే ఆమెను అంటున్నాను, నేను బతికే ఉన్నాను కదా అంటావు. రైట్, దానికి ఉదాహరణ చెప్తా. మొన్న ఆల్రెడీ చెప్పినట్టున్నాను కదా, అది కూడా ఏంటది వదిలే. ఒక మొక్క ఉంది, ఆ మొక్కని ఇలా పట్టుకొని ఏర్లతో పాటు మొత్తం లాగేసి పక్కన పడేయండి. మొక్క చచ్చిపోయిందా చచ్చిపోలేదా? ఎలాగా? అందులో ఉంది కదా, నీరు ఉంది కదా. దానికి ఆ మొక్కకి రావాల్సిన నీరు, జీవము, ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ భూమితో కనెక్షన్ తప్పింది కాబట్టి అది ఏమైపోయింది? నీకు దేవుడికి, మనకి దేవుడికి కనెక్షన్ తప్పిపోతే మనం ఏమైపోయాం? అది మ్యాటర్. సో లాస్ట్గా ఇవన్నీ మానేసి ఏం చేయాలి? దేవుని వాక్యం రోజు మానకుండా వచ్చి వింటే ఆ కనెక్షను పెరుగుతుంది. నువ్వు ఛార్జింగ్లో ప్లగ్లో ఉన్నంత వరకు బ్యాటరీ ఎక్కుతుంది. ప్లగ్ని తీసేస్తే కీక్ అని ఆగిపోతుంది. సో నీలో కూడా బ్యాటరీ ఛార్జింగ్ ఉండాలంటే నీకు రోజు ఏముండాలి? ఈ వాక్యం ఉండాలి నీకు. అందుకే లాస్ట్గా ఏంటి? దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి. సో ఈ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఈ 6 గుణాలు మనము మార్చుకుందామా? చెప్పండి. మొదటిది ఏంటి? తగ్గింపు. తర్వాత బూతులు, చెడ్డ మాటలు. తర్వాత గొడవలు ఆడకుండా అందరితో ప్రేమగా ఉండడం. తర్వాత ప్రతి నోరు చెప్పాలి. మళ్ళీ ఫస్ట్ నుంచే ఏంటంటే, సరే మొదటిది ఏంటి? తగ్గింపు. తర్వాత ఏంటి? బూతులు, చెడ్డ మాటలు, చాడీలు, పోసుకోలు కబుర్లు. అలా వీధులు ఆ అక్కెలా చేసింది, ఈ వీధులు ఈ అక్కెలా చేసింది. అర్థమైందా? కుక్కేలు అంటారు కదా, నాలుగు కుక్కేలు అనమాట. నాలుగు నిండా కుక్కేలే. దాన్ని లింకులు ఇట్లా కల్పిస్తుంటాం. మొత్తం కలిపి కిచిడి చేసి మొత్తం పాడు చేస్తుంటాం. కాపురాలు లేట్ చేస్తారు. రైట్, అవి కూడా చెడ్డ మాటలే. తర్వాత గొడవలు ఆడటం. తర్వాత ఏంటి? అబద్ధాలు, మోసం చేస్తే మనం ఎవరం అవుతాం? దుర్బీజులము. ఏంటది? నీలో మోసం కానీ అబద్ధం కానీ ఉంటే మనం ఏమవుతాం? ఎందుకు? దేవుని బీజం నీతి ఉండాలి. అన్యాయము అబద్ధం ఉండకూడదు మనలో. అన్యాయం అబద్ధం ఉంటే మనం దుర్బీజులమే. రైట్, తర్వాత ఏంటి? ఏ అలవాట్లు? అన్నీని చెడ్డ అలవాట్లు, మనకున్న బలహీనతలు అన్నీని. దాని తర్వాత దేవునితో కనెక్షన్. ఇవన్నీ రాసుకోండి. సో ఇవన్నీ మానేసి ఇవి డెవలప్ చేయాలి. ఏంటి ఇవన్నీ? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం. ఇవన్నీ చెప్పాను కదా ఆల్రెడీ. సో నేను చెప్పిన ప్రసంగాల తాలూకా సీడీలు కానీ మీకు ఏది కావాలన్నా సెల్లో పెట్టుకోవడానికైనా, మెమరీ కార్డులో పెట్టుకోవడానికైనా, నేను ఏ వాక్యాలు అయితే 40 రోజుల్లో మాట్లాడానో ప్రతి టాపిక్ అన్నీ రికార్డ్ చేసి ఉన్నాయి. మీరు ఇదే పనిగా ఇంట్లో కూర్చొని కానీ, లేకపోతే టీవీలు మానేసి, లేకపోతే ఆఫీసులో కూర్చొనైనా, పనుల్లో కూర్చొనైనా మీరు సెల్లో వినడానికి నేను అవన్నీ మీ సెల్లో వేస్తాను, లేకపోతే మీ సీడీలు ప్లేయర్లో వేస్తాను. మీరు దయచేసి వాక్యాలు మళ్ళీ వినండి. ఏదైనా ఒక రోజులో వచ్చేస్తుంది ఏంటి? మళ్ళీ వింటే అదే నీకు రింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏంటది? కేవు కేక పాట ఎక్కడ చూసినా అదే. అవునా? 1 సంవత్సరం వేసారు లేదా? 1 సంవత్సరం 2 సంవత్సరం. ఇప్పుడు ఎవరిని వినండి, ఆడి గబుక్కన ఆ పాట వస్తున్నప్పుడు మన బైబిల్ పట్టుకొని మనకు కూడా కేవు కేక వచ్చేస్తా లేదా? సీరియల్ తాలూకా టైటిల్ సాంగ్ వస్తుంది, పేర్లు వస్తున్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది, ముద్దు బిడ్డ అనుకుంటూ. ఆ పాట రాదా నీకు? చెప్పండి. ఏదైనా వినగా అది నీ మదిలోకి తిరిగిపోతుంటుంది. అలాగే ఈ మంచి అలవాట్లను, ఈ చెడు అలవాట్లు, వీటిని నువ్వు ఎప్పుడు వింటా ఉన్నావు అనుకో, వాక్యం ద్వారా నీకు అది మదిలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు కొంత మార్పు వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి. మంచివేంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము,
విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 గుణాలు నువ్వు అలవాటు చేసుకోవాలి, మార్చుకోవాలి. ఓకేనా? రైట్. ఓకే, ఇంక వాక్యంలోకి వద్దాం. మంచి మంచి పాయింట్లు చెప్పారండి మీరందరూ, చాలా మంచి పాయింట్లు చెప్పారు. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం గమనిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయములో ఒక చిన్న విషయాన్ని మనం చదివి దాన్ని అర్థం చేసుకో. 3వ అధ్యాయం మొదటి నుంచి ఒక యూదుల అధికారి ఒక ఆయన వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్న మాటలు. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవమ్మ. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడ ఇంటనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రశ్న ఆ యూదుల అధికారి వచ్చి అడుగుతాడు. ఏమని? యేసుక్రీస్తు వారు ఆయన బోధ చేస్తుంటే, బోధకుడా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నువ్వు చెప్పే మాటలు కానీ నువ్వు చేసే క్రియలు కానీ దేవుడు అనుగ్రహం లేనిదే నీకు ఆ మాటలు రావు. ఎవరు అనుగ్రహం లేనిదే? దేవుడు నీలో ఆ మాటలు ఉంచితేనే కానీ నువ్వు అలాంటివి నువ్వు చెప్పలేవు, ఇలాంటి కార్యములు నువ్వు చేయలేవు. కనుక నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని నేను నమ్ముతున్నాను. అయితే ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? చదవమ్మా. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆయన అన్నదానికి ఈయన చెప్పిన దానికి అసలు సంబంధం ఉందా? ఆయన ఏమన్నాడు, ఈయనేమంటున్నాడు? ఆయన ఏమన్నారు? సో మీరు చేస్తున్న కార్యములు దేవుడు అనుగ్రహం ఉంటేనే చేస్తున్నావు. దేవుడి దగ్గర నుంచి నువ్వు వచ్చావని నేను నమ్ముతున్నాను. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని నాకు అర్థమైంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు కానీ నువ్వు చేసే పనులు కానీ నువ్వు చేసే అద్భుతాలు కానీ చూస్తుంటే నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధకుడివే అని నాకు అర్థమైంది, నేను నమ్ముతున్నాను అన్నాడు. అలాగ అన్నప్పుడు ఆహా కరెక్టే అని అనాలా? లేకపోతే నువ్వు నన్ను గుర్తించావా, వెరీ గుడ్, శబాష్ అనాలా? కానీ యేసు ప్రభు ఒక విచిత్రమైన మాట తిరిగి మాట్లాడారు. ఏంటా మాట? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును ప్రవేశించడం చూడడం. ఏంటి దీనికి దానికి ఉన్న సంబంధం ఏంటి అసలు? ఆయన అంటున్నాడు నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు అని నాకు అర్థమైంది నీ మాటల ద్వారా, క్రియల ద్వారా. ఈయన అంటున్నాడు ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడ్డా అంటున్నాడు. ఏంటి అసలు? ఏంటి దీనికి దానికి ఉన్న లింక్ ఏంటి? ఆయన అడిగింది ఒకటి, ఈయన చెప్పింది ఒకటి, సంబంధం లేనట్టుగా ఉంది కదా. దేవుని దగ్గర నుంచి వచ్చానని తెలుసుకోవడానికి కొత్తగా జన్మించాలంటున్నాడా లేకపోతే ఏంటి అసలు? దీనికి దానికి లింక్ ఏంటి మరి? యేసుప్రభు ఒక వెరైటీగా సమాధానం చెప్పారు. దీన్ని లింక్ వేసుకుంటే మనం అర్థం చేసుకుంటాం. చూడండి, జాగ్రత్త వినండి, పాయింట్ చెప్తాను. యేసుప్రభు వారు అన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు. ఆయన ఏమంటున్నాడు? నువ్వు దేవుని నుంచి వచ్చావని నేను ఎరుగుదును కదా. జాగ్రత్త వినండి. అంటే ఏం వివరిస్తున్నాడంటే, దేవుడి నుంచి నేను వచ్చానని నీకు అర్థమైంది కదా, అసలు అది ఎలా జరిగింది అని చెప్తున్నాడు. నేను దేవుడి నుంచి రాలేదా? చెప్పండి. మరి మనం కూడా దేవుడి నుంచే వచ్చాం కదా. మరి యేసులాగా మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? యేసులాగా ఎందుకు కార్యాలు చేయలేకపోతున్నాం?
అది చెప్తున్నాడు. అర్థమైందా? ఓయ్ బాబు, యూదుల అధికారి బోధకుడా, నువ్వు కూడా నాలాగా నీటి మూలంగా ఆత్మగానం జనిస్తే పరలోకాన్ని నువ్వు రుచి చూస్తావు. నేను ఎలాగైతే చేశానో ఏంటది, యేసు ప్రభు ఎలాగైతే మాట్లాడారో, యేసు ప్రభు ఎలాగైతే గొప్ప కార్యములు చేశారో, ఈ కార్యములు ఒకడు చెయ్యాలంటే, నాలా ఒకడు మాట్లాడాలంటే, యేసు వలె బోధ చేయాలంటే, యేసు వలె జీవితం జీవించాలంటే వాడికి ఏముండాలంటే మొదట అర్హత నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. రైట్. నీటి మూలంగా మనం అందరం తీసేసుకున్నాం. అది ఈజీ, మన చేతిలో ఉంది. మనం నమ్ముతాం, విశ్వసిస్తాం, మునుగుతాం. అది మన చేతిలో ఉంది. మరి ఆత్మ మూలముగా జన్మించడం అది ఆయన ఇవ్వాలి కదా. ఎక్కడి నుంచి రావాలి? అది పరిశుద్ధాత్మ మనలోకి రావాలి. అది అక్కడి నుంచి రావాలి. అర్థమైందా? మరి యేసులో పరిశుద్ధాత్మ ఉందా లేదా? చెప్పండి. ఎలాగా? ఎన్ని రుజువులు ఉన్నాయి? బోల్డ్ ఉన్నాయి. అవునా? ఆయన బాప్తిసం పొందగానే ఆయన మీదకి ఏం వాలింది? పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి వాలింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా కొన్ని మాటల్లో ఆయన చెప్పిన మాటల్లో ఏమన్నాడు? దేవుని ఆత్మ నా మీద ఉన్నది, నేను పేదలకు సువార్త ప్రకటించుటకు, గురుడి వారికి కళ్ళు తెప్పించుటకు, బందికానంలో ఉన్న వారిని విడిపించుటకు, కృంగిన వారిని లేవనెత్తుటకు నేను వచ్చాను అన్నాడు. సో ఆయన పని చేయటానికి వచ్చాడు. ఆ పని చెయ్యాలంటే, పరలోక రాజ్యాన్ని రుచి చూడాలంటే ఏముండాలి? ముందు ఆత్మ ఉండాలి. అది చెప్తున్నాడు. నువ్వు వచ్చావు, యేసుప్రభుని అడిగావు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని అర్థమైంది. నీ క్రియలు బట్టి, నీ మాటలు బట్టి నువ్వు కూడా చేయగలవు. అది ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే ఇవి చేయగలడు అని చెప్తున్నాడు. సో యేసు చేయగలిగింది నువ్వు చేయగలవు అని చెప్తున్నాడు. ఎలాగా? నువ్వు కూడా ఆత్మ మూలంగా జన్మించాలి. నీలో కూడా పరిశుద్ధాత్మ ఉండాలి. సో యేసు చేసిన గొప్ప కార్యములు చెయ్యాలంటే మనము, అర్థమవుతుందా? యేసు చేసిన గొప్ప కార్యములు మనం చేయాలంటే మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారు మనకి? పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడు ఉంటారు? ఒక ఉదాహరణ అంతకు ముందు చెప్పాను మీకు. కొత్త తిత్తి కొత్త ద్రాక్ష రసం, పాత తిత్తి పాత ద్రాక్ష. చదివేసి ముగించేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పరిశుద్ధాత్మ ఎప్పుడు నీలో ఉండాలంటే ఒక సొల్యూషన్ ఏంటి? 6వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనము ఇకను ఇక మీదట, ఈ రోజు నుంచి మనము ఇకను అంటే ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి పాపమునకు దాసులము కాకుండుటకు, పాపమునకు దాసులైపోకుండా పాప శరీరము. ఏం శరీరం? పాప శరీరం. ఏం శరీరం? మంచి టకాపీ చేసుకొని, మంచి పౌడర్ రాసుకొని, మంచి మనము అద్దం ముందు నించొని ఎంత హ్యాపీగా చూసుకుంటాం. మన గురించి చూసుకుంటాం లేదా? ఆనందంగా అనుకుంటాం, ఆనందంగా తలదూకుంటాం, ఆనందంగా తయారవుతాం, ఆనందంగా దీన్ని చూసుకుంటాం. అయితే దీని గురించి దేవుడు ఏమంటున్నాడు? ఇదేంటంట? ఏంటది? పాప శరీరం. ఏంటది? పాప శరీరం. పాపముతో ఉన్న శరీరం కాదు, పాపం చేయించే శరీరం. అది దాని అర్థం. ఏంటది? నీ చేత పాపం చేయించేది ఎవరంట? శరీరం. ఎందుకంటే అందులోంచి పడుతుంది అన్ని. అందుకే అన్నాడు, పాప శరీరంకు నువ్వు బానిస అవ్వకుండా ఈ రోజు నుంచి ఏం చేయాలంట? పాప శరీరం నిరర్ధకమగునట్లు. పాప శరీరం ఏమైపోవాలి? నిరర్ధకం అంటే అర్థం ఏంటి? యూజ్లెస్. ఏంటది? పనికిరాని దానిగా చూడాలంట దీన్ని. ఎందుకు? ఇది నిజంగా నీకు పనికి వస్తుందా? చెప్పు. నీకు పనికి వస్తుందా? చెప్పండి. అంటే దేవుడు ఊరకనే ఇచ్చాడా?
అంటే పనికి వస్తుంది. దేనికి పని చేయించాలో మనం ఆలోచించాలి. అది మనం దేనికి ఉపయోగిస్తున్నామో మనం ఆలోచించాలి. అర్థమైందా? ఇది ఇచ్చాడంటే దీనికి ఒక కారణం ఉంది. కారణం ఉంది కాబట్టి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే బాగుంటుంది. లేదు అంటే ఇది పాపం చేయిస్తుంది మన చేత. అంతేనా? అవునా? సో దేవుడి కోసం ఈ శరీరాన్ని వాడితే దీన్ని ఇచ్చినందుకు దీని జన్మ ధన్యం అవుతుంది. లేదు అనుకో ఇది పాప శరీరం అవుతుంది. సో ఈ పాప శరీరమును ఏం చేయాలి? పాప శరీరము నిరర్ధకమగునట్లు, నిరర్ధకం, పనికి రాకుండా చేయాలి దీన్ని. మన ప్రాచీన స్వభావము. ఏ స్వభావం? ప్రాచీనమైనదంటే ఏంటి? ప్రాచీనం అంటే పురాణతమైంది, పాతది. ప్రాచీనమైన స్వభావం అంటే ఏంటి అర్థం? పాత ఆలోచనలు. ఇదివరకు ఆలోచించినట్టు ఆలోచించకూడదు. ఇది వరకు ఆలోచించినట్టుగానే నువ్వు ఆలోచిస్తే ఇంకా పరిశుద్ధాత్మ నీలో ఉండడు. అది చెప్తుంది. ఇదంతా ఎందుకు చదువుకుంటున్నాం మనం? మనలో పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనము కూడా గొప్ప కార్యాలు చేస్తాం. సో పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే ఏం చేయాలి? పాత ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? చదువు. ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయబడవని. అది ఆయనతో కూడా సిలువ వేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరితో సిలువ వేయాలి? యేసుక్రీస్తు ఎలాగైతే సిలువ వేయించుకున్నారో నీ ఆలోచనలు సిలువ వేసుకోవాలి, నీ కోరికలు సిలువ వేయించుకోవాలి, నీ పురాణతమైన ఆలోచనలు నీ పద్ధతులు విడిచిపెట్టాలి. నువ్వు అలా చేయగలిగితే నీలో పరిశుద్ధాత్మ ఉంటాడు. నీలో పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేంతో సమానం తెలుసా? చచ్చిన వారితో సమానం. ఎస్ కాదంటారా? మొక్క చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయింది? ఎందుకు చచ్చిపోయింది? అది ఏం లేదు, దానిలో ఉన్న ప్రాణం నాకు ఆధారం ఏది? భూమి. ఎక్కడి నుంచి వస్తుంది దానికి జీవం? ఎక్కడి నుంచి వస్తుంది? నీరు భూమి నుంచే కదా, మట్టిలోంచి వస్తుంది కదా. ఎక్కడి నుంచి అయితే దాని జీవం వస్తుందో ఆ జీవం నుంచి అది విడిపోయింది కాబట్టి అది చచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తుంది జీవం? నేనే మార్గము. ఏమన్నాడు యేసుక్రీస్తు? ఏమన్నారు? మార్గము, సత్యము, జీవం అన్నారు. ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు అంటే అది ప్రాణం, అది వేరు, జీవం వేరు. ఇది గమనించాలి. మళ్ళీ నీలో ఉండేది ప్రాణం, అవునా కదా? నాలో ఉండేది ఏంటి? మన ప్రాణం ఏంటి? మన ప్రాణం ఏంటి? రక్తం. రక్తమే ప్రాణము. ఒక పావుని కొట్టండి, ఇలా పురుగుని కొట్టండి, బల్లిని కొట్టండి, తోక ఇంకెల్లా కదులుతుంటుంది. అందులో ఏముంది? ఎందుకు? ఇంకా ప్రవహిస్తుంది రక్తం కాబట్టి ప్రాణం ఉంది. అర్థమవుతుందా? సో నీలో రక్తము పోయిందా? రక్తం గడ్డగట్టేసిందా? పోయిందా? ప్రాణం పోయినట్టే. దట్ ఈస్ కాల్డ్ క్లినికల్ డెత్ అంటారు. క్లినికల్ డెత్ అంటే జాగ్రత్త వినండి, మనిషి కోమాలోకి వెళ్ళిపోతాడు, అయినా ప్రాణం ఉంది. ఎందుకు? రక్తం ప్రవహిస్తుంది కాబట్టి. మనిషి లేడు, మాట్లాడట్లేదు, చచ్చినోడిలాగే ఉన్నాడు, కానీ లోపల ఏం ప్రవహిస్తుంది అంటే ప్రాణం ఉంది, రక్తము. అందుకే అంటాడు ఏ ప్రాణిని రక్తముతో తినకూడదు. రక్తంతో అంటే రక్తము చిందించకుండా, బయటికి ఒలికించకుండా దాన్ని తినకూడదు అని బైబిల్లో రాయబడి ఉంది. అందుకే చిందించాలి, రక్తం బయటికి పోవాలి, రక్తంతో దేన్ని తినకూడదు అని బైబిల్ అంటాడు. సో ప్రాణం, రక్తమే దానికి ప్రాణం. అయితే ఈ భూమి మీద మనకి ప్రాణం ఉంది, కానీ మరి జీవం ఏంటి? నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు కదా. జీవం అంటే ఈ ప్రాణం అనుకుంటున్నావా? కాదు, అది వేరు, ఇది వేరు. ఈ ప్రాణం ఎలా బ్రతుకుతుంది అంటే ఈ నువ్వు తినే ఆహారం బట్టి బ్రతుకుతుంది. అది కూడా దేవుడిచ్చిందే. కానీ యేసు చెప్పినది నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఆ జీవం ఏంటి చెప్పండి? నీ ఆత్మ బ్రతికుండాలంటే, నీ ఆత్మ నరకంలోకి పోకుండా ఉండాలంటే యేసే జీవం అంటున్నాడు. అంటే దేవునితో కనెక్షన్. చెట్టు దేంతో కనెక్షన్ ఉంది? మొక్క భూమితో. భూమిలో ఉన్నంతసేపు దానికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అదే మన మాటల్లో ప్రాణం వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చేసరికి, మన విషయంకి వచ్చేసరికి
నువ్వు ఎప్పుడైతే కనెక్షన్ తప్పిపోతావో దేవుడితో, అప్పుడు నీలో ఏముండదు? పరిశుద్ధాత్మ ఉండదు, జీవం ఉండదు అనమాట. జీవము యేసు. ఏమన్నాడు? నేనే. నేనే అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యం. యేసుక్రీస్తు అంటే ఎవరు? అది. నీలో ఇప్పుడు చెప్పిన మాటలు లేవంటే అర్థం ఏంటి? నీలో ఏం లేదు. 14 రోజుల నుంచి ఏ పాయింట్, ఒక్క పాయింట్ కూడా చెప్పలేదంటే అర్థం ఏంటి? ఏం లేదు. ఒకడు జీవం లేకపోతే పరలోకానికి వెళ్తాడా? అందుకే చెప్తున్నాను తల్లి, ఆ జీవంతో కనెక్ట్ అయ్యి ఉండండి. పరిశుద్ధాత్మ అప్పుడు నీలో ఉంటుంది. లేకపోతే నువ్వు పరలోక రాజ్యాన్ని చూడలేవు. మళ్ళీ చెప్తున్నాను, యేసు మాట, నేనైనా సరే పరలోక రాజ్యమును రుచి చూడాలంటే ఒకడు నీటితోని ఆత్మతోని జన్మించాలి. నీలో ఆత్మ ఉండాలంటే ఈ మాటలు ఉండాలి. ఇక్కడ తెలుసుకో, చాలా సీరియస్ విషయం ఇది. ఆషామాషిగా తీసుకుంటే, ఎందుకంటే ఆషామాషిగా చూసుకుంటావు, వేళాకోళంగా తీసుకుంటావు, ఇది ఏదో చెబుతారులే అనుకుంటావు, మాకు అర్థం కాదులే అనుకుంటావు. కానీ అర్థం చేసుకో, యేసు మాటలు నీలో ఉండాలి. పొడి పొడిగా చెప్తున్నాను. ఏం ఉండాలి? ఏ మాటలు ఉండాలి? యేసు మాటలు నీలో ఉండాలి. అప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఉంటారు. అప్పుడు నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నట్టు. మొక్క ఎలాగైతే భూమి మీద ఉన్నంత వరకు పచ్చగా ఉంటుందో, నువ్వు కూడా దేవుడితో కనెక్ట్ అయి ఉంటే నీ బ్రతుకు పచ్చగా ఉంటుంది. అయితే చూడండి, లోకంలో బోల్డ్ మంది బతకట్లేదా? యేసు లేని వాళ్ళు కూడా పచ్చగా బతుకుతున్నారు కదా. మరి వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి? వాళ్ళందరూ భూమి నుంచి పెకిలించిన మొక్కవే, పక్కన పడేసిన పచ్చగా ఉందా లేదా? కానీ 4 రోజుల్లో వాళ్ళ బ్రతుకు అంతే. 4 రోజుల్లో, 4 రోజులు ఎప్పుడో 4 రోజులు క్రీస్తు రాకడ. ఆ క్రీస్తు రాకడలో వాళ్ళ బ్రతుకులు ఎండిపోతాయి. సో ఏ బ్రతుకులు ఎండకుండా ఉంటాయి? భూమితో కనెక్ట్ అయి ఉన్న మొక్కలే, జీవముతో కనెక్ట్ అయి ఉన్న మొక్కే. మరి నువ్వు నీ మొక్క, నువ్వు 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 మొక్కవి అనుకో, నువ్వు మొక్కవి. ఈ మొక్కలు జీవంతో కనెక్ట్ అయి ఉన్నాయా, లేకపోతే పెలికించి పక్కన పడేసి ఉన్నాయా? జాగ్రత్తగా అది నువ్వు చెప్పకూడదు, పరీక్షించుకోవాలి. పరీక్షించుకో. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉందా? నీ క్రియలు చెప్పాను కదా, 9 గుణాలు. ఆత్మ నీలో ఉంటే ఏమొస్తాయి? నీలోంచి 9 గుణాలు వస్తాయి. ఆ 9 గుణాలు నీలో ఉన్నాయో లేదో ఒక్కసారి పరీక్షించుకో. పైకి ఎందుకు? 9 గుణాలు ఉంటే నువ్వేమి ఎదురు చూడవసరం లేదు, నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టే. నువ్వు నిజంగా నీ పొరుగు ఆమెను ప్రేమిస్తున్నావు. ఆమె మీద చిన్న అసూయ ఉన్నా, నీకు చిన్న కోపం ఉన్నా సరే, నువ్వు ప్రేమించినట్టే. 9లో 1 లేకపోయినా ఆత్మ లేనట్టే. 9 పూర్తిగా ఉంటేనే నీలో ఆత్మ ఉన్నట్టు. సో మొక్క, మనమందరం ఎవరివండి? మనమందరం ఎవరివి? సో మనం మొక్కలు భూమితో అంటే ఏ దేవునితో అంటి పెట్టుకొని ఉంటేనే మనలో జీవం ఉంటుంది. నీలో ఏముండాలి? వాక్యము. అందుకే అన్నాడు, ఏముండాలి మనలో? ఏముండాలి మనలో? వాక్యము. ఈ మాటలు ఉంటేనే పరిశుద్ధాత్మ. సో ఒకవేళ నీలో 9 గుణాలు లేకపోతే, ఏటా 9 గుణాలు చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానము. సమాధానం ఎవరితో? ముందు దేవునితో నీకు సమాధానం ఉందా లేదా? తర్వాత దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, సాత్వికం. వెరీ గుడ్. ఈ 9 గుణాలు ప్రాక్టీస్ చేయండి. చదువుకున్న పిల్లలు 9 గుణాలు రాయండి. రోజుకో గుణం చెప్పండి వాళ్ళకి. వింటున్నారా? రిఫరెన్స్ ఎక్కడది? గలతీ 5:22 తీసి అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయి, నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ 9 చెప్పాలి. చెప్తావా? అర్థమైందా ఈరోజు వాక్యం? మనము దేవునితో కనెక్ట్ అయి ఉండాలని మనం అందరం మొక్కలు అనుకుంటే, మనకి జీవాధారమైన భూమికి, భూసారముకు కనెక్ట్ అయి ఉండాలి. అదే అంటున్నాడు కదా యేసుక్రీస్తు, నేనే మార్గము సత్యం జీవం అన్నాడు. జీవమై ఉన్న యేసుక్రీస్తు, జీవమై ఉన్న యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే వాక్యం. వాక్యం ఉంటే నీలో జీవం ఉంటుంది. సో
నువ్వు వాక్యముని మాటలు, దేవుని మాటలు నువ్వు భద్రపరచుకోండి. ఇప్పుడు కనీసం మీరు ప్రసంగాలన్నీ మదిలో పెట్టుకోవసరం లేదు. నేను చెప్పిన 9 గుణాలు, ఆత్మ ఫలము నుంచి వచ్చే ఆ 9 గుణాలు నువ్వు గుర్తుపెట్టుకొని దాన్ని ఒక్కొక్కటి రోజు నీలో మార్చుకుంటే తప్పకుండా పరిశుద్ధాత్మ నీలో మెండుగా నిండుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడు జీవము మనలో ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అలాంటి మనసుతో, ఆసక్తితో ప్రార్థన చేద్దాం. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు స్తోత్రములు. మనమందరం ఏకీపిద్దాం. అందరూ ఏకీపించి ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వ సృష్టికి మూల కారణపుత్రుడు, నా పరలోకపు నా ప్రియ తండ్రి, మీకు వందనములు స్తోత్రములు ప్రభా. గడిచిన సిలువ ధ్యానాన్ని బట్టి, సిలువ ధ్యానం వరకు మమ్మల్ని నా తండ్రి నీ సచివరెక్కల కింద భద్రపరిచి కాచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు మరొక్కసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నా తండ్రి, దినాన్ని మేము ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నీ కృప నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ దినాలు చూడలేని వారు అనేక మంది ఉన్నారు ప్రభా. మేమైతే నీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నడిపించబడుతున్నాను ఆయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ సిలువ ధ్యాన దినాన నా ప్రభా, నా తండ్రి నీ కుమారుడు అభిషేక్ రాజును మీరు నిలబెట్టుకుని నా ప్రభా, అయ్యా నీ వాక్యమని నా ప్రభా నన్ను విత్తనాలు వెదజల్లి ఉండగా నా తండ్రి నా ప్రభా, అది మంచి నేల పడుటకు సహాయమును దయచే. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి నా ప్రభా, నా తండ్రి నీ వాక్యం మాలో ఫలించలాగిన సహాయమును చేయండి. నీకు వందనాలు ప్రభా. అయ్యా, వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. గత 3 దినాల నుంచి నీ మాతో మాట్లాడుతున్నారు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా ఆత్మ బలహీనముగా ఉంటుంది నాయన తండ్రి. నన్ను మా శరీరం మేము జయించుకోలేకపోతున్నామని మాట్లాడుతున్నాను నాయన. అయ్యా, మేము ఈ దినాన నా ప్రభా నా తండ్రి నాయన, అయ్యా 9 అనే ప్రభా మాటలు మాతో చెప్పి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మేము నా తండ్రి ఆ 9 మాటలు నా ప్రభా నాయన, అయ్యా నన్ను ప్రభా వాటి ప్రకారముగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి నా ప్రభా. అయ్యా, మేము నీ పని చేయట్లే సహాయం దయచేయండి. నీ క్రియ చేయాలి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మాలో ప్రేమ లేకపోతే నా తండ్రి నాయన, అయ్యా మాలో మంచితనము లేకపోతే నా తండ్రి నా ప్రభా, మాలో విశ్వాసము లేకపోతే నా తండ్రి నా ప్రభా, అయ్యా మేము ఏమీ చేయలేము నా ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీ వాక్యమాల బలంగా వాడబడాలి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యమాల నాటబడితేనే నా ప్రభా మేము ఫలిస్తాం నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ 9 గుణాల మాల ఉండటకు సహాయమును దయచే. నీకు వందనాలు ప్రభా. మేము తగ్గించుకొని నా ప్రభా నా తండ్రి, అయ్యా నా తండ్రి మా శిరస్సు వంచి నా ప్రభానైనా, అయ్యా మేము నీ యందు నా ప్రభా భయభక్తులు కలిగిన జీవితం మాలో దయచేయమని అడుగుచున్నా నా ప్రభా. అయ్యా, విత్తబడిన వాక్యం మీరు ఎత్తు పట్టుకోమని అడుగుచున్నా. నీకు వందనాలు ప్రభా. అయ్యా, అది దుష్టుడు మేము చేతికి అప్పచెప్పకుండా నా ప్రభా, విన్న వాక్యం నా ప్రభా మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకొని నా ప్రభానైనా అది అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకునే జ్ఞానం మాకు దయచేయమని నా ప్రభా. అదేవిధంగా నడిపించిన అభిషేక్ రాజుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ కుమారుని ఇంకా బలంగా వాడుకోండి. నేను నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వచ్చిన మాందాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఎవరైనా బలహీనులుగా ఉన్నారేమో మీరు బలపరచండి నా ప్రభా. అయ్యా, వచ్చిన మందరితో కూడా మీ ఆత్మనుంచమని ప్రభా వాక్యంలో మీరు నడిపించినందుకు మరొక్కసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేర్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.